చూస్తున్నారు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రైకేర్ అండ్ వెటరన్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, ట్రైకేర్ అండ్ వెటరన్ ఇన్సూరెన్స్. సో ఈ రెండు ఇన్సూరెన్సెస్కి ఉన్న డిఫరెన్సియేషన్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. సో బిఫోర్ దట్ ఏంటంటే మా అప్కమింగ్ బ్యాచెస్ గురించి ఒక 2 minutes అండి. సో మా అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 28th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో 28th అండ్ ఫస్ట్ వచ్చేసి డెమో క్లాసెస్ అండి. 2 డెమో క్లాసెస్ ఫ్రీ ఉంటాయండి. సో ఆ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 12 PM అండి. మార్నింగ్ 11 AM to 12 PM. సో కంప్లీట్ ఆన్లైన్ అండి. 1 hour సెషన్ ఉంటుందండి. సో నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సార్ కొంచెం త్వరగా కంప్లీట్ చేయండి అని. సో అండ్ ఇక్కడ నేను ఈ 3 hours కోర్స్ పెట్టడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ అవుతున్నాయండి. సో మార్చ్ ఏప్రిల్. సో మనకి ఏప్రిల్ తర్వాత ఏంటంటే బల్క్ ఆఫ్ ఫ్రెషర్స్ బయటకు వస్తారండి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రెషర్స్కి ప్రిఫర్ చేస్తారనమాట. సో అందుకని ఏంటంటే సో తొందరగా వాళ్ళు వచ్చేలోపే మనం కంప్లీట్ చేసుకుందామన్న మెయిన్ ఇంటెన్షన్ తోటి నేను 6 to 10 PM 3 hours బ్యాచ్ అండి. ఇది వచ్చేసి మీకు మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. డైలీ 3 hours అండి. సో దీని టైమింగ్స్ వచ్చేసి మీకు 6 PM నుంచి 10 PM వరకు ఉంటుందండి. ఓకే, 6 PM నుంచి 10 PM వరకు ఉంటుంది. 6 days అండి క్లాసెస్ అనేది. ఓకే, సో ఇది వచ్చేసి మీకు ఆఫ్లైన్ ఉంటుందండి. సో ఆన్లైన్ కూడా ఉంటుంది, బట్ ఆఫ్లైన్ అయితే ఏంటంటే మోర్ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట. లైక్ అప్పుడు బోర్డు పైన నేను మీ డౌట్స్ అక్కడనే క్లారిఫై చేస్తాను. సో ఈవెన్ ఆన్లైన్ కూడా ఉంటుందండి. సో మనకు వచ్చే కాల్స్ని బట్టి ఇప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి మనం దీన్ని షెడ్యూల్ అనేది చేస్తామండి. ఈ 6 to 10 PM అనేది నాట్ ఎ ఫిక్స్ అండి, బట్ క్లాసెస్ అనేది ఆన్ 28th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఈ 2 days అంటే కామన్గా అందరికీ సేమ్ డెమో క్లాసెస్ ఉంటాయండి. 1 hour డెమో క్లాసెస్ ఉంటాయి 11 AM to 12 PM అనేది. సో ఆఫ్టర్ క్లాస్ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం దాన్ని స్ప్లిట్ చేస్తాం అనమాట. సో ఎవరికైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. ఓకే, ఎస్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ట్రైకేర్ అండ్ వెటరన్ ఇన్సూరెన్స్. సో చాలామందికి డౌట్ అండి. సో ఇంటర్వ్యూస్లో కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏనండి ఇది. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా రెగ్యులర్గా అడుగుతారండి ఈ క్వశ్చన్. సో ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ అండి, ఫెమిలియర్గా ఉంటాయి అనమాట. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏంటి అది అని. ఓకే, సో దాని గురించి మనం కొంచెం క్లారిఫై చేద్దామండి. ఓకే, ఫస్ట్ ట్రైకేర్ అంటే చూద్దామండి. సో ఓకే, ట్రైకేర్ అంటే ఏంటంటే ఇట్ కవర్స్ యాక్టివ్ అండ్ రిటైర్డ్ మిలిటరీ పర్సన్ అండ్ దేర్ డిపెండెంట్స్ సర్వైవ్స్ అండ్ సర్టన్ ఫార్మర్ స్పౌసెస్. ఎస్, సో ట్రైకేర్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మిలిటరీ పర్సనల్. సో మిలిటరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆర్మీ పీపుల్స్కి యూజ్ చేసేది ఏంటంటే ట్రైకేర్ అండి. సో ఇట్స్ ఎ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫెడరల్ గవర్నమెంట్ అండర్లో ఇది వర్క్ అవుతుంది. ట్రైకేర్ అనేది ఫెడరల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ అవుతుందండి. సెకండ్ థింగ్, ఇది ఎవరికంటే ఆర్మీలో ఎవరైతే సర్వింగ్ చేస్తున్నారో ఆర్ రిటైర్మెంట్ తీసుకున్నారో సో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బెనిఫిట్స్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఏంటి? ట్రైకేర్ ఇన్సూరెన్స్. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ అండ్ రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకు అండ్ దేర్ ఫ్యామిలీస్కి ఏమైనా ఇన్సూరెన్స్ రిలేటెడ్ అనమాట. ఏమైనా హెల్త్ ఇష్యూస్ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఇది కవర్ చేస్తుంది అనమాట ట్రైకేర్ ఇన్సూరెన్స్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైకేర్కి ఎలాంటి ఇన్సూరెన్స్ ఐడి ఫార్మేట్ అనేది ఉండదండి. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ 90% అనేది ఏంటంటే ట్రైకేర్కి పేషెంట్ ఎస్ఎస్ఎన్ నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది మెంబర్ ఐడి కింద ఉంటుందండి. సో ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఆస్కింగ్ ఏంటంటే వాట్ అబౌట్ ద ట్రైకేర్ ఇన్సూరెన్స్ ఐడి. ఒక ట్రైకేర్ ఇన్సూరెన్స్ ఐడి ఏంటి అని అడిగితే ట్రైకేర్కి ఇన్సూరెన్స్ ఐడి ఈజ్ ఎస్ఎస్ఎన్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వెటరన్ ఇన్సూరెన్స్ అండి. సో ఈ వెటరన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే వెటరన్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ, నావీ ఆర్ ఎయిర్ ఫోర్స్, విచ్ మీన్స్ ఏంటంటే ఎనీ ఫెడరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాడండి. అంటే ఎనీ ఫెడరల్ గవర్నమెంట్ జాబ్ అనేది చేసిన వాడు అనమాట. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ వార్. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఏ వార్ అనమాట. సో ఆ వార్ టైంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో లైక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసుకోండి. ఓకే, అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో సో ఇలాంటివి పాలస్తీనా. సో ఇలాంటివి ఏంటంటే ఇలాంటి వార్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎస్పెషలీగా సో వాళ్ళకి ఇష్యూ చేసేది ఏంటంటే వెటరన్ ఇన్సూరెన్స్.
ఓకే. వెటరన్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎ వార్. ఇది మీరు ఎస్పెషల్ మీరు చెప్పాలండి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎ వార్ అని చెప్పాలి. ఇట్ కవర్స్ ద స్పౌజ్ ఆర్ చైల్డ్ ఆఫ్ ఎ వెటరన్ హూ డైడ్ ఆన్ ద. సో డ్యూటీలో ఎవరైతే చనిపోతున్నారో, సో ఇది యాక్చువల్లీ వెటరన్ అనేది ఏంటంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే. లైక్ మనకు సోషల్ వెల్ఫేర్స్ ఎలా ఉంటాయండి. ఓకే. సోషల్ వెల్ఫేర్స్, ఏజ్ ఓల్డ్ ఏజ్ గ్రూమ్స్ ఎలా అయితే ఉంటాయో, సో ఈ వెటరన్ అనేది ఏంటంటే సమ్ ఎవరైతే ఈ ఆన్ డ్యూటీలో ఎక్స్పైర్డ్ అయ్యారో అండ్ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఏంటంటే సమ్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆ బెనిఫిట్స్ అనేది ఏంటంటే ఇట్ ఆఫర్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ రిహాబిటేషన్. ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో పేరెంట్ అండ్ మదర్ ఉన్నారండి. పేరెంట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఓకే. పేరెంట్ ఎక్స్పైర్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యాడు. సో వాళ్ళకు నెక్స్ట్ డిపెండెన్స్ అంటే ఎవరు లేరండి. సో అలా మదర్ ఉంటుంది. సో మదర్ ఏం వర్క్ చేయట్లేదు, మినిమం పింఛన్ అనేది వస్తుందండి వాళ్ళకి, మంత్లీ మంత్లీ వస్తుంది. బట్ అది ఫ్యామిలీ పరంగా హెల్ప్ చేయలేకపోతుందండి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఈ వెటరన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఈ వెటరన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఆపర్చునిటీస్లో అండ్ రిహాబిటేషన్స్ లైక్ హాస్పిటల్ సంబంధించినవి. ఓకే. ఏమైనా కంపన్సేషన్స్ ఇవ్వడం పేమెంట్స్లో. ఓకే. డిసబిలిటీస్. ఓకే. డెత్ రిలేటెడ్ మిలిటరీ సర్వీసెస్, హోమ్ లోన్ గ్యారంటీస్, పెన్షన్స్. ఓకే. రూరల్ అండ్ హెల్త్ కేర్ దట్ ఇంక్లూడ్స్ ద సర్వీసెస్ ఆఫ్ నర్సింగ్ హోమ్, క్లినిక్స్ అండ్ సో ఈ ఇన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి హెల్త్ కేర్. వెటరన్ ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఏంటంటే ఈ కింద ఉన్న సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకు స్ట్రైకేర్ అండ్ వెటరన్ కవరేజ్ అండి. ఓకే. ఎవరికైనా ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అడగవచ్చు. సో మీకు డెమో లింక్ అనేది కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఓకే. యా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే. యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.